ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ గారిని ఉన్నాల మండలం తరఫున ఖబర్దారు తెలియజేస్తున్నాం. ఇక నువ్వు ఒక దొరగడి కాడి కుక్కవి 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఆడి గడి దగ్గర కుక్కలాగా ఉన్నావు. నువ్వు ఇలా రేవంత్ రెడ్డి మీద మాట్లాడకుంటే కేసీఆర్ దగ్గర మెప్పు ఉండలేననే ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారికి ఆయన మీద మాట్లాడుతున్నావు. నువ్వు మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. మీరు 10 సంవత్సరాల నుండి కూడా ఏం బీకలేదు ఈ తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రజలకు అన్నీ భూముల స్కాములు, ప్రాజెక్టుల స్కాములు అన్నీ చేసి పైసలు వెనకేసుకొని 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దుర్భేద్యమైన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారంటీలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 2 అమలు చేసిండు. రేపో మాపో ఇంకా 2 స్కీములను అమలు చేయడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది. మీకు 2 నెలలకే తొందర ఎక్కువై, ప్రెస్టేషన్ ఎక్కువై మా పదవి పోయింది, మేము పదవికి వస్తామో రామో అని ఇచ్చి మాటలు మాట్లాడుతున్నారు. బిడ్డ మా రేవంత్ రెడ్డి జోలికి వస్తే నీకు ఇలా చెప్పులతోటి చెప్తున్నాం. కానీ రేపు నీకు అన్ని దెబ్బలు పడతాయి. ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనియరు. మా ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం, ప్రజలతోటి ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలందరూ ఎన్నుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైనది. నువ్వు ఉన్న గడి, ఈ ఉన్న గడి కాడ కుక్కవు నువ్వు. ఆ గడి ప్రజలు గుంజుకురు కాబట్టి మీ ముఖ్యమంత్రి పిచ్చిలేసి రోడ్ల పంటి అరుస్తున్నారు. గ్రామాలలో వీధి కుక్కలు ఎట్లయితే ప్రజల మీద కరుస్తున్నాయో మీరు అట్లా ప్రజల మీదకి ఎగబడి కరసడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ మీరు ప్రజలు కట్టెలు తీసుకొని ఎమ్మడి జరిగే రోజు వస్తుంది. జాగ్రత్త, ఇప్పటి నుంచైనా మంచి పద్ధతులు ఉండాలని కోరుతున్నాను.